హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. నాగార్జున ఎన్ కన్వెన్షన్ని కూల్చేసిన తర్వాత ఇప్పుడు దానికి సంబంధించి అనేక పరిణామాలు చోటు చేసుకుంటూ వచ్చాయి. చూస్తూ ఉంటే ఇది పెద్ద వివాదంగా మారేలాగే కనిపిస్తూ ఉంది. గతంలో కూడా మనం అనుకున్నాం నాగార్జునకి అలాగే రేవంత్ రెడ్డికి ఇది ఒక రాజకీయ వివాదంగా మారుతుందా, దీని వెనక ఎవరున్నారు ఏంటి అనేది ఒక చర్చ అయితే జరిగింది. అయితే దీంట్లో ఇప్పుడు కొన్ని ఇంటర్నల్గా ఉన్న కొన్ని విషయాలు అయితే బయటకు వచ్చాయి. దీని మీద నాగ చైతన్య కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. ఇవి కాస్త ఆసక్తికరంగా ఉన్నాయి. నాగార్జున అయితే కొంచెం సీరియస్ కూడా అయ్యాడు. ఇదంతా బేస్ చేసుకొని చివరికి రేవంత్ రెడ్డి గారు ఇది మనసులో పెట్టుకోవద్దు, కాస్త మీరు చూసి చూడనట్టుగా వెళ్ళాలి, అంటే ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించి చేస్తున్నది కాబట్టి మీరు ఏదో మనసులో దీన్ని ఒక స్పర్ధలాగా పెట్టుకోవద్దని చెప్పేసి ఆయన కూడా మీటింగ్లో చెప్పడం జరిగింది. ఎందుకు ఈ విధంగా రేవంత్ రెడ్డి కాస్త తగ్గి మాట్లాడారు? ఇప్పటిదాకా హైడ్రాని తీసుకొచ్చిన తర్వాత హైడ్రా చేస్తున్న ప్రతి యాక్టివిటీకి కూడా రేవంత్ రెడ్డి గారు చాలా దన్నుగా ఉండి ఆయన సమక్షంలో జరుగుతూ ఉన్నది. ఇది ఏం చేసినా సరే హైడ్రా ద్వారా చేసి తీరతాం, సిటీ మొత్తాన్ని కూడా సరిగ్గా ప్రక్షాళన చేస్తామని చెప్పేసి ఆయన మాట్లాడుతూ వచ్చారు. అక్రమార్కులను ఎవరిని వదిలిపెట్టేది లేదు అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడాడు. ఇన్ని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు సడన్గా ఎందుకు ఆయన కొద్దిగా మనసులో పెట్టుకోవద్దు అని చెప్పి సినిమా హీరోకి మాత్రం చెప్పాల్సి వచ్చింది అని చెప్పి క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఎందుకంటే నాగార్జున గారు వీళ్ళు రేవంత్ రెడ్డి కాలేజ్ డేస్ నుంచి కూడా ఆయన హీరోనే. వీళ్ళందరినీ అభిమానిస్తూ వచ్చిన వాళ్ళే, చిరంజీవిని అలాగే నాగార్జున గారిని వీళ్ళందరినీ కూడా. తర్వాత ఒక సందర్భంలో సినిమా హీరోలు అనేవాళ్ళు చాలా బాధ్యతగా ఉండాలి, వాళ్ళు బాధ్యతగా వ్యవహరించినప్పుడే ప్రజలకు అదొక మోరల్ అవుతుందని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించాడు. ఆ తర్వాత నిన్న మీటింగ్లో కూడా సినిమా హీరోలు బాధ్యతగా ఉండాలని చెబుతూనే మళ్ళీ ఆయన ఈ స్పర్ధగా పెట్టుకోవద్దని చెప్పేసి అనడం జరిగింది. ఎందుకు అట్లా అన్నాడని చూస్తే వెనకాల కొన్ని విషయాలు జరిగాయన్నమాట. ఈరోజు కేఏ పాల్ గారు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గారు ఒక మీడియా ఒక ప్రశ్న అడిగినప్పుడు దానికి ఒక ఆన్సర్ ఇచ్చారు. ఇది కాస్త ఆసక్తికరంగా ఉంది. నిజానికి ఆయన ఇంటర్నల్గా కాస్త ఇన్వెస్టిగేట్ చేసి మరీ చెప్పే రకం అనమాట. ఆయనకి ఈ ఎన్ కన్వెన్షన్ కూల్చివేత కావచ్చు, హైడ్రా చేస్తున్న యాక్టివిటీస్ మీద కొంతమంది మీడియా వాళ్ళు, జర్నలిస్టులు ఫోన్ చేసి దీని మీద మీరు ఏదైనా ఇన్వెస్టిగేషన్ లాంటివి చేయండి, దాని లోపల ఉన్న విషయాలను బయట పెట్టండి అని అడిగితే పాల్ గారు ఆ ప్రయత్నం చేశారట. చేసిన తర్వాత ఆయనకు తెలిసిన విషయం ఏంటంటే 100 కోట్ల రూపాయలు దీంట్లో బేరం కుదుర్చుకోవడానికి ప్రయత్నించారు, కానీ ఆ బేరం సెట్ అవ్వకపోవడంతో ఇలాంటిది జరిగింది అని చెప్పేసి పాల్ గారు అయితే చెప్తున్నారు. ఇక్కడ గమనించి చూస్తే దీంట్లో అంటే నిజంగా సిటీని అక్రమార్కుల నుంచి కాపాడే ప్రయత్నం జరగట్లేదా, హైడ్రా చేస్తున్న పని సరిగ్గా లేదా, అంటే దీన్ని అడ్డం పెట్టుకొని హైడ్రాని అడ్డం పెట్టుకొని వేరే బేరసారాలు ఏమన్నా నడుస్తూ ఉన్నాయా అనే డౌట్లు అయితే దీంట్లో వస్తున్నాయన్నమాట. నిజానికి నాగార్జున గారిది ఆయన చెప్పడం ఏంటంటే మేము హైకోర్టుకు కూడా వెళ్ళాము, 2014లోనే స్టే కూడా ఇచ్చారు. దాంతో అప్పటి నుంచి దాదాపు 10 ఏళ్ల పాటు దీని మీద యాక్షన్ అయితే తీసుకోలేదు. అప్పట్లో వచ్చిన నోటీసు కూడా అది అక్రమ నోటీసు అని చెప్పేసి నాగార్జున గారు స్టే తెచ్చుకున్నారు. అంటే ఆక్రమించుకునే అడ్డంగా గోడ కట్టింది ఏమీ లేదు అని చెప్పి, ఎందుకంటే అది దాదాపు 10 ఎకరాల్లో ఉంటుంది ఎన్ కన్వెన్షన్. ఈ 10 ఎకరాలు కూడా పట్టా భూమే అని చెప్పేసి వాళ్ళ వాదన. కాదు, దీంట్లో దాదాపు 3.5 ఎకరాలు మీరు ఆక్రమించుకున్నారు అని చెప్పేసి ప్రభుత్వ వాదన. అయితే ఏవైతే మ్యాప్లు చూసినప్పుడు, శాటిలైట్ మ్యాప్లు చూసినప్పుడు కొంతవరకు ఆ చెరువులోకి జరిగింది తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ డౌట్ అయితే వస్తూ ఉంది. అయితే దీంట్లో ఈ బేరం జరిగింది నిజమా అబద్ధమా అనేది తేలాల్సి ఉంది. అయితే కేవలం నాగార్జున దగ్గర బేరం పెట్టుకుంటే కాదు కదా, అది నిజానికి కాంగ్రెస్ ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. అలాగే మల్లారెడ్డి ఆయనకు సంబంధించిన బిల్డింగ్స్లో కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది హైడ్రా. మరి ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఇవన్నీ బేరసారాలకు వెళ్ళాయా, అక్కడ విఫలమైతే చేస్తున్నారా? నిజానికి ఆ మ్యాప్లు కూడా మొత్తం 54 చెరువులు, ఆ 54 చెరువులకు సంబంధించిన మ్యాప్లు కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది. అంటే ప్రతి చెరువుకి సంబంధించి ఆక్రమణ ఏముందనేది ప్రజలకు క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇంత క్లియర్గా తెలుస్తూ ఉన్నప్పుడు అందులో బేరసారాలు ఎలా సాధ్యం? ఒకవేళ బేరాలు చేయాలనుకుని ఉంటే ఈ మ్యాప్లన్నీ బయటకు తెచ్చేవాళ్ళే కాదు కదా అనే ప్రశ్న కూడా వస్తుంది. ఎందుకంటే కొన్ని చెరువులు అసలు చెరువులా కాదన్న డౌట్ కూడా ఉంది. ఎందుకంటే చెరువులన్నీ కాలనీలు అయిపోయాయి. గతంలో ఎలా జరిగేదంటే ఇప్పుడైతే డైరెక్ట్గా పెద్ద పెద్ద బడాబాబులే డైరెక్ట్గా వెళ్ళిపోయి వాటిని ఆక్రమించుకోగలుగుతున్నారు. కానీ గతంలో అయితే పేద జనాభాని ముందు పెట్టి వాళ్ళు అక్కడ గుడిసెలు వేసుకోవడము, తర్వాత వాటి వెనకాల చిన్నగా ఆక్రమించుకుంటూ వెళ్ళిపోవడము, తర్వాత వాళ్ళని అక్కడ నుంచి తరలించడము, ఇటువంటి కార్యక్రమాలు కూడా జరిగి చాలా చెరువులు కాలనీలు అయిపోయాయి పూర్తిగా. అటువంటి ఇప్పుడు మధురానగర్ కావచ్చు, అలాగే యూసుఫ్గూడ కావచ్చు, అనేక ప్రాంతాలు, అలాగే అమీర్పేట చెరువు కావచ్చు, ఒకటి కాదన్నమాట చాలా చెరువులు సిటీలో ఈ విధంగా అయిపోయాయి. ఇప్పుడు వీటి మీద అయితే యాక్షన్లు తీసుకోవట్లేదు. అయితే పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాటి మీద మాత్రం యాక్షన్లు తీసుకుంటున్నారు. అయితే దీనిలో సిటీలో తన పట్టు ఏంటో చూపించడానికి రేవంత్ రెడ్డి చేస్తున్నారు అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తూనే ఉంది. అయితే రాజకీయంగా మరి ఆయనకు అంత పట్టు దొరికిందా
అనే ప్రశ్న కూడా వస్తుంది. అయితే దీంట్లో మరో కోణం కూడా ఉంది. కేవలం అది ఇదేదో బేరసారాలకు సంబంధించిన మ్యాటర్ అని కాదు, కానీ దీని వెనుక ఏముందని చూస్తే కేవలం ఏదో వీళ్ళు కూల్చేసి సిటీని మాత్రం అందంగా ఏదో ఉద్యానవనంలో చేద్దామనే ఒక్క టార్గెటే కాదు. దీని వెనుక మరేం కనిపిస్తుంది అంటే రియల్ ఎస్టేట్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ఆయన సెకండ్ టర్మ్లో వచ్చినప్పుడు ఆయన ఆ సిటీ మీద తన పట్టును చూపించుకున్నారు ఆల్రెడీ. అలాగే రియల్ ఎస్టేట్ని కాస్త విస్తరించాలి, అంటే సిటీని విస్తరిస్తూ పోతే ఆ రియల్ ఎస్టేట్ కూడా పెరుగుతుంది కాబట్టి ఆ రియల్ ఎస్టేట్ సంస్థల్లో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు అలాగే వీళ్ళకి సంబంధించిన డబ్బులు పెట్టి ప్రాపర్టీలు కొనడం కానీ సో కొంత వెనకేసుకునే ప్రోగ్రామ్ లాగా కొంత జరిగిన మాట వాస్తవం. కాబట్టే శంషాబాద్ అనేది సిటీకి దూరంగా అంత దూరం వెళ్ళింది. అదేవిధంగా ఏదైతే సమతామూర్తి విగ్రహం ఉందో చిరంజీవి గారి ఆధ్వర్యంలో పెట్టిన ఆశ్రమం, సో దాన్ని కూడా సిటీ అవుట్స్కట్స్లో అంత దూరంలో పెట్టి దానికి ఒక రోడ్డు వేసి సో చాలా బ్యూటిఫుల్గా చేవెళ్ళ దగ్గర ఇంత గొప్పగా చేయగలిగారు. అంటే ఇదంతా కూడా సిటీని అటువైపు విస్తరించి అక్కడ ఉండే రియల్ ఎస్టేట్ని ఒక వ్యాపారంగా మార్చడానికి చేసిన ప్రక్రియ అని చెప్పేసి ఆ రోజుల్లోనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఏదైతే మన సిటీకి శాంక్షన్ అయిన RRR ఉందో ఈ RRR బేస్ చేసుకొని సిటీ మళ్ళీ దాదాపు ఒక 70-80 కిలోమీటర్ల పాటు విస్తరించబోతుంది. సో అంటే ఎటువైపు చూసినా కూడా అంటే దాదాపు 200 కిలోమీటర్లు 150 నుంచి 200 కిలోమీటర్లు ఈ సిటీ విస్తరణ అనేది పూర్తిగా ఈ రియల్ ఎస్టేట్కి హెల్ప్ అవబోతుంది అనేది గతం నుంచి చూస్తున్న వార్తలు ఉన్నాయి. అది చాలా వరకు వాస్తవం కూడా. ఎందుకంటే కొత్తగా రియల్ ఎస్టేట్ వెంచర్లు వచ్చేసి ఇది సిటీకి దగ్గరలోనే లేకపోతే సిటీ అవుట్కట్స్లోనే అని చెప్పేసి ప్రచారాలు కూడా జరుగుతూ వస్తున్నాయి. కాబట్టే ఇప్పుడు చూస్తే ఆ గండిపేట దగ్గర అంత విల్లాస్ ఎందుకు వచ్చాయా అంటే కేవలం దీనివల్లే. సిటీ అంత దూరం వెళ్తుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని చోట్ల మీరు గమనిస్తే హైదరాబాద్ సిటీకి అవుట్కట్స్లో అన్ని చోట్ల కూడా విల్లాస్ వ్యాపారం అనేది విపరీతంగా పెరిగిపోయింది. కోట్ల రూపాయలు పలుకుతూ ఉన్నాయి అవి కూడా. సో ఇంత విస్తృతంగా అవ్వడానికి కారణం ఏంటయ్యా అంటే ఈ రియల్ ఎస్టేట్ అనేది చాలా నైస్గా ఇటువైపు తీసుకెళ్ళడం ముఖ్య కారణం. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఏదైతే ఇవి కొట్టేసి ఈ విధంగా చేయటం వల్ల రియల్ ఎస్టేట్కి సంబంధించి ఆయనకు ఒక గ్రిప్ దొరుకుతుంది అనే ప్రయత్నం అయితే జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. సో ఇదొక రకమైన యాంగిల్ అయితే ఈ విషయంలో ఈ కన్వెన్షన్ విషయంలో ముఖ్యంగా ఆయన నాగార్జున గారి కోడల్ని తీసుకొని రావడము, అదేవిధంగా నాగ చైతన్యని కూడా లాగి దీన్ని కాస్త వివాదంగా మార్చారు. ఎందుకంటే గతంలో సమంత గారు నాగార్జున గారి మాజీ కోడలు, నాగ చైతన్య వైఫ్ గతంలో. సో వీళ్ళని తేవడం అనేది ఇప్పుడు ఆసక్తికరమైన విషయం. ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్ గతంలో ఉన్నప్పుడు దీని మీద యాక్షన్ తీసుకోవాలని బుల్డోజర్స్ పంపిస్తే నాగార్జున గారు స్టే ఇవ్వడము, తర్వాత కోర్టు నుంచి స్టే తెచ్చుకోవడం, వెనక్కి వెళ్ళిపోవడం ఇదంతా తెలిసిందే. దీని తర్వాత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ గవర్నమెంట్ దాని మీద చేతులు వేయలేదు. అదేవిధంగా విచిత్రంగా చేనేత బ్రాండ్ అంబాసిడర్గా సమంత గారిని పెట్టడం జరిగింది. సో వీళ్ళతోటి గొడవ పెట్టుకొని మరి నాగార్జున కన్వెన్షన్ కూల్చేస్తామని సవాలు చేసిన వీళ్ళే కొన్ని రోజుల తర్వాత ఆయన మాజీ కోడలిని, అప్పటికి కోడలు ఆవిడని ఎందుకు ఈ విధంగా పెట్టారు అనే ప్రశ్న అయితే వచ్చేసింది. ఇది రఘునందన్ రావు గారు అయితే మీరు ఏ ఒప్పందాలు చేసుకుంటే ఈ విధంగా చేశారు అని చెప్పేసి బీజేపీ నాయకుడు ఎంపీ సో ఈ విధంగా క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట. అయితే ఈ విషయంలో మరి ఆవిడ అనవసరంగా లాగారని చెప్పేసి నాగార్జున కూడా తన సన్నిహితుల దగ్గర అంటూ ఉన్నారు. ఎందుకంటే ఆవిడ ఒక సీనియర్ నటిగా ఆవిడకంటూ ఉన్న గుర్తింపు అయితే ఉంది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్లు ఇవి కూడా దాంట్లో భాగమై ఉన్నాయనేది వేరే రకం వార్తలు. సో అది దీంట్లో కాకపోయినా అది వేరే రకంగా చూడాలి దాన్ని. ఇకపోతే నాగ చైతన్య కూడా దీంట్లోకి ఇప్పుడు ఇన్వాల్వ్ అయినట్టుగా వచ్చేసింది పరిస్థితి. అంటే ఇన్వాల్వ్ చేశారనమాట బలవంతంగా. సో ఆయన ఏమడిగారంటే మరి కన్వెన్షన్ విషయంలో మరి అది అక్రమం అంటున్నారు, మీరు ఏంటి దానికి సంబంధించి రియాక్ట్ అవుతున్నారా? సమంత గారిని కూడా అప్పట్లో ఇలా పెట్టడం జరిగింది కదా, దాంట్లో ఏంటి మీ పాత్ర అని చెప్పి అడిగినప్పుడు నాగ చైతన్య ఒకటే మాట అన్నారు, దీనికి సంబంధించిన ప్రతి వివరాలు మా నాన్నగారు ఎక్స్లో పెట్టారు ప్రతిదీ కూడా, సో మీరు వెళ్ళి దాంట్లో చూడొచ్చు, నేనైతే ఇప్పుడు ఏమి చెప్పేది లేదు, దీనికి సంబంధించిన ప్రశ్నలు నా దగ్గర అయితే వద్దు అని చెప్పేసి నాగ చైతన్య క్లియర్గా చెప్పేశారు. సో దాంతో మీడియా ఇక టాపిక్ డైవర్ట్ చేసి ఆయన పెళ్ళి ఎప్పుడు ఏంటి అనే వివరాలన్నీ అడిగారు. నిజానికి ఆయన పెళ్ళికి సంబంధించి కూడా ఆయన మేము ఇంకా నిర్ణయం తీసుకోలేదు, ఎక్కడ చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి అనేది తర్వాత మేము ప్లాన్ చేస్తామని చెప్పేసి ఆయన అన్నాడు. సింపుల్గా అది ముగిసిపోయింది. కాకపోతే ఇట్లా సమంత గారిని తేవడము, దీని వెనుక కన్వెన్షన్ నిజంగానే 100 కోట్ల బేరం ఏమన్నా ఉందా, మరి ఆవిడని చేనేత బ్రాండ్ అంబాసిడర్ ఎందుకు చేశారు అనే ప్రశ్నలు ఇప్పుడు కొత్తగా ఉద్భవిస్తున్నాయి అన్నమాట. సో దీనికి సమాధానం అయితే ఇక బయటకైతే ఎవరు చెప్పలేరు అనుకోండి. కాకపోతే నాగ చైతన్య గారు దీన్ని కోర్టులోనే తేల్చుకుంటాను అని చెప్పి సవాల్ చేశారు. సో మరి అది కోర్టులో ఎలాంటి వాదనలు వస్తాయో దాన్ని బట్టి దీంట్లో ఉన్న ఈ సమాధానాలన్నీ బయటకు వస్తాయి.